చివరి కోరిక ధారావాహిక 5వ ఎపిసోడ్. రచన ఎం. బిందుమాధవి. జరిగిన కథ. శాంతి మహిళా సేవా సంస్థ వార్షికోత్సవంలో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. క్యాన్సర్ వ్యాధితో ఆమె భర్త సత్యం మరణిస్తాడు. సుందరికి ఆసరాగా ఉన్న మరిది విశ్వాన్ని దూరంగా ఉంచమంటారు బంధువులు. ఇప్పుడు చివరి కోరిక 5వ ఎపిసోడ్ వినండి. విశ్వంకి పెళ్ళై భార్య రజని కాపురానికి వచ్చాక బంధువులు అయినవాళ్లు కొందరు ఆ అమ్మాయి మనసులో కూడా విషం నింపే ప్రయత్నం చేశారు. అది ముందుగానే ఊహించిన విశ్వం అన్నవదినల అన్యోన్య దాంపత్యం గురించి, చిన్నతనంలోనే భర్తని పోగొట్టుకున్న వదిన దురదృష్టం గురించి, ఆమెకి మనమే అండదండలవ్వాలని, అది కనీస సంస్కారమని తమ ఏకాంతంలో రజనికి చెప్పాడు. తల్లిలేని రజని చదువుకుని లోకం పోకడా మనుషుల్లో ఉండే స్వార్థం, అది సాధించుకోడానికి ఇతరులు పట్ల వారి వైఖరి అన్నీ అర్థం చేసుకున్న తెలివైన పిల్ల. రజని వస్తూనే ముందు రుద్రమనస్సు చదువు వైపు మళ్లించి అతన్ని హాస్టల్లో వేయించింది. అప్పటికి హరిణి తల్లిని అంటిపెట్టుకుని ఉండేది. క్రమేణా పిన్నికి చేరువైంది. తోటికోడలి చేత దూరవిద్య ద్వారా పరీక్షలకి కట్టించి ఆపేసిన చదువు కొనసాగించేలా చేసింది.